ఇంజిన్ ఆయిల్, ఇందులో ఎగ్ కూడా వేసారు తెలుస్తుంది. అది మెయిన్ కోర్స్లో ఒక స్పెషల్ ఐటెం చెప్పాము. ఇప్పుడు దాకా మన ఛానల్లో ఎప్పుడు చూపించలేదు, నేను కూడా ఎప్పుడు చూడలేదు. దీని పేరు వచ్చేసరికి రూజ్ మదిని అంట. ఇలా పట్టుకుని రావట్లేదా? అసలు సూపర్ ఉంది మా. దీని మధ్య బటర్ చికెన్ తినలేదు నేను. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. హాస్పిటల్కి వెళ్తున్నాము. ఏం లేదు, ఎవరికి ఏం కాలేదు. జస్ట్ మొన్న వెళ్ళినప్పుడు రిపోర్ట్ అది ఏంటది టెస్ట్ ఏదో చేశారు, దాని రిపోర్ట్ రావాలి, అది తీసుకురావడానికి వెళ్తున్నాను. నైట్ అంతా ఫుల్ వర్షం, అదిగోండి చూడండి చెట్లు ఇరిగి పడిపోయినాయి. చాలా గట్టి వర్షం పడింది. ఇప్పుడు కొంచెం ఎండ వచ్చింది. ఇప్పుడే వలీగడు చెప్తున్నాడు, నిన్న కారు ఇక్కడ పెట్టారంట, అది అక్కడ పడింది. అది చూడండి ఎంతలా ఉందో, జస్ట్ మిస్. ఇదిగోండి కరెక్ట్గా అక్కడి నుంచి ఇరిగి పడింది. అదృష్టం కారు మీద పడలేదు. ఇదిగోండి టైర్ మచ్చలు మనకి అక్కడ ఉంది, కారు మంది ఇక్కడ పడింది. పొద్దున్న లేచాడు, మళ్ళీ తీసి అక్కడ పెట్టాడంట. అమ్మో కొంచెం టైం బాగుంది, లేకపోతే అంత పెద్దది పడిందంటే మాటలా దాని మీద పడి ఉంటే అద్దం పగిలిపోయేది, ఏదో చొట్ట పడిపోయేది. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చేయలేం. ఇప్పుడే రిపోర్ట్ తీసుకున్నాను హాస్పిటల్లో. ప్రాబ్లం ఏం లేదనే వచ్చింది. వెంటనే రావడం డాక్టర్ దగ్గర కూడా కాదు, ఫోటో తీసి ChatGPTకి పంపేసి ట్రాన్స్లేట్ టు తెలుగు అని కొట్టగానే మొత్తం అంతా వచ్చింది. ప్రాబ్లం ఏం లేదని వచ్చింది. ఇప్పుడే కోటి స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే లైట్ ఒకటి కొనాలి రీల్స్ కోసం. మొన్నే మైక్ కొన్నాం, మళ్ళీ ఇప్పుడు లైట్ కొనాలి, ఎందుకంటే రీల్స్ కి షార్ట్స్ కి లైటింగ్ సరిపోవట్లేదు. ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ఇంక ఇలా పెడుతూనే ఉండాలి. కావాల్సినవి అన్ని తీసేసుకున్నాం. ఇప్పుడే మా మెట్టమామ దగ్గరికి వచ్చాము. మా ఓడి ఈరోజు వెళ్ళిపోతున్నాడు బెంగళూరు. ఎన్నింటి మా బస్సు? 9:10. 9:10 అంటే 7:30 అయింది. 8:30 ఉంది. ఏం తింటావు? నీకు వెళ్ళే ముందు పార్టీ వేస్తున్నాము. నువ్వు ఎలాగో నాకు జాబ్ పార్టీ ఇవ్వలేదు, బ్రేకప్ పార్టీ ఇవ్వలేదు, ఆంటీ బ్రేకప్ పార్టీ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. కనీసం నేనే నీకు పార్టీ ఇస్తాను. పద ఎక్కడికి వెళ్తావు, ఏం తింటావు చెప్పు. ఇంకో 2 కూడా ఉన్నాయి, కూడా చెప్పు. ఏంటి మావి? నీ బ్రేకప్ పార్టీ ఇవ్వలేదు, నీ ఆంటీ పార్టీ కూడా నేను ఇవ్వలేదు. నేను ఇప్పుడు నీకు పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్దాం, ఏం తినాలనిపిస్తుంది చెప్పు. ఏదైనా తింటాం. బస్సు ఎక్కేటప్పుడు. ఎక్కడ బస్సు ఎక్కడ ఎక్కాలి? ప్యారడైస్ దగ్గర. ఒకవేళ ఇక్కడ మిస్ అవుతే ఇంకెక్కడ ఎక్కాలి? లక్డీ కపుల్. అక్కడ కూడా మిస్ అవుతే ఇంకెక్కడ ఎక్కాలి? ఇంకెక్కడ పడుకోవాలి. వెళ్ళిపోదాం. మంచి రెస్టారెంట్ పట్టుకెళ్తాను, మంచిగా తిని ఎక్కి పడుకో. పద చలు వెళ్ళిపోదాం. పద సెకండ్ చాలాసేపు ఆలోచించి మా మెట్టమావ బస్సుకి ఏ రెస్టారెంట్ అయితే దగ్గరగా ఉంటుంది అని చూసి పెషావర్ అనే రెస్టారెంట్కి వచ్చాము. లక్డీ కపూల్లో ఉందన్నమాట ఈ రెస్టారెంట్. లోపలికి వెళ్ళి ఎలా ఉందంటో చూద్దాం. ఏంటి అంత డీటెయిల్ గా చూస్తున్నావా? మొన్న ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు కరాచీ బేకరీ బదులు కొట్టేశారు కదా, పేరు పెట్టారని. మరి పెషావర్ బదులు కొట్టలేదేంటి? ఇది కూడా పాకిస్తానే కదా. అందుకే ఇండియా జెండాలు పెట్టారు చూడు 4 పక్కల. నిజమేరా, కొంచెం పకడ్బందీగా ప్లాన్ చేశారు. పద లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడే వచ్చాము రెస్టారెంట్ లోపలికి. ఇది ఓన్లీ జెంట్స్ వరకేనంట. లేడీస్ తో పాటు వస్తే లైక్ ఫ్యామిలీస్ వస్తే పైన డైనింగ్, కింద వచ్చేసరికి అంబియన్స్ పెద్ద ఏం లేదు, హడావిడి నార్మల్ గా ఉంది. బేసిక్ రెస్టారెంట్ లో ఉంది. చేతులు కట్టు కడుక్కోవచ్చు కదా, వెళ్ళి ఇంట్లో కడుక్కొచ్చలే బండి హ్యాండ్. నేను ఎక్కడ బండి. ఇంకా ఐటమ్స్ చూసుకుంటే మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి, కొత్త ఐటమ్స్ ఉన్నాయి. బేసిక్గా పెషావర్ అనేది పాకిస్తాన్లో ఒక పెద్ద సిటీ అనమాట. ఆ పేరుతో పెట్టారు ఇది, అందుకనే ఇందాక అక్కడ చిన్న డైలాగ్ వేసాం. ఇప్పుడు 7 చూసావా? రిజ్వాన్, ఆజమ్ ఖాన్. ఈడు రిజ్వాన్ అండి, ఈడు షాహీన్ అఫ్రిది, ఈడు ఆజమ్ ఖాన్. మన ఏషియా కప్ జరిగింది ఇండియాలో, అప్పుడు వచ్చారు కానీ హోటల్ పెట్టలే, అందుకని పాకిస్తాన్ వెళ్ళిపోయి తినేసి వచ్చారు. కొడతారు చూస్తే ఓనర్స్ అనుకుంటా వాళ్ళంతా. నేను రే పంపలు ముంచేలా ఉన్నాం. మేము ఒక 2 స్టార్టర్లు ఆర్డర్ ఇచ్చాము. వచ్చిన తర్వాత అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. మెనూలో రేట్లు మాత్రం గట్టిగా ఉన్నాయి. హైలైట్ ఏంటంటే మటన్ కన్నా చికెన్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. 450 రూపాయలు ఒక కోడి. చికెన్ ఏమన్నా పాకిస్తాన్ ఏం తిప్పుతున్నారే రావు. పాకిస్తాన్ కరాచీ కొంచెం రేట్లు గట్టిగానే ఉన్నాయి. ఈ ఏరియాకి తగ్గట్లేవు, హైటెక్ సిటీ ఏరియాకి తగ్గట్టు ఉన్నాయి రేట్లు. పుదీనా చట్నీ, ఆనియన్స్ ఇచ్చారు. ఆనియన్స్కి ఏమి ఎక్స్ట్రా డబ్బులు కట్టించుకోలేదు గైస్, ఫ్రీయే. ఫస్ట్ ఒక ఆర్డర్ చెప్పాము, దీని పేరు చప్లీ కబాబ్ అంట. బేసిక్గా ఇది పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, కజకిస్తాను, తుజకిస్తాన్లు అన్ని ఇరికిస్తాన్లు ఉంటాయి చూడండి ఒక చోట ఇలా ఇరుక్కున్నట్టు, అక్కడ ఫేమస్ అనమాట. అక్కడి నుంచి అలా దొలుకుంటూ మన ఇండియా కూడా వచ్చింది. ఇప్పుడు మనం పెషావర్లో ట్రై చేస్తాం. ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది ఇది ఎలా చేస్తారో. కూర్చుంటారు, ఇలా కూర్చుని ముందు పెద్ద కడాయి ఉంటుంది,
అందులో నూనె ఉంటుంది. ఆ నూనె ఎలా ఉంటుంది అనుకున్నాం, ఇంజిన్ ఆయిల్ కన్నా నల్లగా ఉంటుంది. పక్కన రైట్ సైడ్లోనేమో కీమా పెడతాడు అనమాట, ఇంత కీమ కుండలాగా. వాడు ఇలా కూర్చుంటాడు, పక్కన వాళ్ళతో మాట్లాడతాడు, అది తీస్తాడు, ఇలా గుండ్రంగా చుట్టుతాడు, ఆ కడాయికి నొక్కుతాడు, ఇలా నొక్కి ఇలా గెంటేస్తాడు దాన్ని నూనెలోకి. అది ఆటోమేటిక్గా ఇలా అయిపోద్ది అనమాట. ఆ వీడియో చూసాను, వీళ్ళు అలా చేస్తారని చెప్పట్లా, నేను చూసిన వీడియో అలా చేశారు. అలాగే ఉంది చూడడానికి. బేసిక్గా ఇందాక వెయిటర్ చెప్పినప్పుడు 10 పీసులు వస్తాయని చెప్పాడు కదరా. 10 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలతో పాటు కలిపి అంటావేంటి? ఇది ఒకటి ఎక్స్ట్రా, కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారు 10. మొత్తానికి ఇన్ని పీసులు అయితే వేసారు మాయా. పైన పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ ఇచ్చారు. ఒక పీస్ మా మెట్టమామకి, ఒక పీస్ నీకు, ఒక పీస్ నాకు. డిజైన్ ఇందులోకి ఎక్స్ట్రా ఏం అవ్వలేదు అనమాట, పుదీనా చట్నీ ఉంది ఇందాక ఇచ్చింది. దీనిలో బెంగళూరులో ఏమంటారు తెలుసా? ఏమంటారు? పుదీనా చట్నీ అంటారు. పనికి మాలనోడా. దా దీని టేస్ట్ చూద్దాం. ఇలా వేయాలి తెలుసా డిజైన్. మళ్ళీ ఇలా కెమెరా దగ్గర పెట్టు. ఇంజిన్ ఆయిల్ ఉందేట్రా చెప్పావుగా, ఇంజిన్ ఆయిల్ అని. అది ఇక్కడ కాదు, నేను చూసిన చోట. ఇది అలాగే ఉంది చూడడానికి. ఇవన్నీ లోపల కొన్ని వెజ్జీస్ అవి ఇవి పెట్టి మొత్తానికి టేస్ట్ చూద్దాం. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ముందు. పెబ్బర్లా సాగింది మా ఫస్ట్. చికెన్ షీక్ కబాబ్ మెత్తగా చేసి పంపించినట్టుంది. చికెన్ షీక్ కబాబ్ పచ్చడి చేసి పంపించినట్టుంది. ఎగ్జాక్ట్లీ, మా వాడు చాలా బాగా చెప్పాడు. చికెన్ షీక్ కబాబ్ మనకు సొమ్ముగా ఇలా గుర్తాం కదా, మెత్తగా చేసినట్టుంది. ఇది మటన్ కానీ చికెన్ కాదు, మటన్. బాగుంది, పర్లా. కొంచెం ఆయిల్ ఎక్కువ అన్నది తప్ప టేస్ట్ అయితే బాగుంది. ఇందులో ఎగ్ కూడా వేసారు, తెలుస్తుంది అది. ఎగ్ నీకు ఒకవేళ స్పైసీ సరిపోదు అనుకో, పచ్చిమిరపకాయలని నవలాలి, స్పైస్ ఎక్కువ, టమాటాలు నవలాలి, అది మ్యాటర్. బటర్ నాన్, బటర్ చికెన్ బటర్ నాన్తో తినాలి, లచ్చాతో కాదు. ఆగ్రా మేము పెషావర్ స్పెషల్ బటర్ చికెన్ అంటే ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది లచ్చా పరాటా అంట. కళింగడు చెప్పాడు, ఎప్పుడు తినలేదు నేను కూడా, ఫస్ట్ టైం తింటున్నాను. చిన్న ముక్క తీసుకుని, చికెన్ ముక్క కూడా తీసుకుని ఆ గ్రేవీలో ముంచి టేస్ట్ చూద్దాం. తీగుందా? తీగుందా? చాలా తీయగా ఉంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మామూలుగా తిను. మా వాడికి ఢిల్లీ బటర్ చికెన్ గుర్తొచ్చిందంట. మామూలుగా లేదు. ఇది వచ్చేసరికి బటర్ నాన్ కూడా చిన్న ముక్క తీసుకుని అసలు సూపర్ ఉంది మా. నేను ఈ మధ్య బటర్ చికెన్ తినలేదు నేను. బటర్ నాన్ బటర్ చికెన్తోనే తినాలి. స్వీట్ మాత్రం స్వీట్ ఉండాలి. బటర్ చికెన్ చాలా బాగుంది, అదిరిపోయింది టేస్ట్. మెయిన్ కోర్స్లో ఒక స్పెషల్ ఐటెం చెప్పాము. ఇప్పుడు దాకా మన ఛానల్లో ఎప్పుడు చూపించలేదు, నేను కూడా ఎప్పుడు చూడలేదు. దీని పేరు వచ్చేసరికి రూజ్ మదిని అంట. రూజ్ చాలా కొత్తగా ఉంది. అవునా? కజిన్ సిస్టర్ పేరు రూజ్. అయితే ఇందులో వచ్చేసరికి మామూలు చూడడానికి అయితే మందిలాగా, వాళ్ళ బావ పేరు మదిని కాబట్టి కలిపి పెట్టారు. ఇది మాటలు వెనకండి. క్యారెట్ చూడడానికి అయితే మనకి మంది స్టైల్లో ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మటన్ 3 పీసులు వేసారు. దీని రేట్ లాస్ట్లో చెప్తా, ముందు జనరల్ టేస్ట్ చూసేద్దాం. ఈ మటన్ పీస్ ఎలా ఉడికిందో ఒకసారి చూద్దాము. ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా జరుగుద్దో లేదో. ఇలా పట్టుకుని రావట్లేదు గైస్, బిస్కెట్ అయింది. దగ్గర పెట్టి ఫ్రేము. మామూలుగా ఈ మటన్ అయితే ముందు చూసారా, దీన్ని మరీ మెత్తగా ఏం లేదు, ఓ మాదిరిగా ఉంది పీస్ అయితే. ఫస్ట్ రైస్ టేస్ట్ చూద్దాం మావా, ఎలా ఉందో చెప్తే. నువ్వు రూజ్, నేను మదిని ఏదో ఒకటి. మంది రైసే, మా ఊరు రైస్ లాగే ఉంది. ఆడుండే రైస్, కలిమి ఉండే రైస్ లాగా నార్మల్ మంది రైసే, కాకపోతే టేస్ట్ చాలా బాగుంది. రైసు పీస్ టేస్ట్ చూస్తాను. ఇది బాగుంది. మటన్ చాలా బాగుంది, మెత్తగా ఉండకుండా బాగానే ఉంది. కానీ పెద్ద మసాలాలు ఏమి వేయలేదు మా. సాల్ట్ వాటర్ కొంచెం పైన ఏవో లైట్ స్పైసెస్ వేసి ఉడకబెట్టేసిన మటన్ అన్నమాట. ఇది పర్వాలేదు. అంటే కొంతమంది మటన్ ఇష్టం లేని వాళ్ళు అస్సలు ట్రై చేయకండి. లైట్గా ఇష్టమైన వాళ్ళు కూడా ట్రై చేయకండి. ఎందుకంటే ఆ మటన్ స్మెల్ ఏదైతే ఉంటుందో అది బాగా ఎక్కువ వస్తుంది.
బాగుంది, టేస్ట్ అయితే బాగుంది, హ్యాపీగా తినొచ్చు. కాకపోతే మటన్ అంటే బేభత్సంగా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం చెప్పుకోండి. పైన జీడిపప్పులు కిస్మిస్ అని వేసారు. ఈ టమాటాది ఏదైతే వేసారో దీన్ని టేస్ట్ వద్దాం ఒకసారి. ఇది కలిపి అదే చల్లగా ఉందా ఫ్రిడ్జ్లో అనుకుంటా. బాగానే ఉందా? ఎక్స్ప్రెషన్ అలా పెడుతుంటే ఏదోలా అనిపిస్తుంది. లేదు, ఫస్ట్ నోట్లో పెట్టుకుని పచ్చి టమాటాలో తగిలింది. పచ్చి టమాటా గుచ్చా తిన్నప్పుడు బాగుందన్నమాట. బిల్లు మాత్రం గట్టిగా అయిపోయింది గైస్. బటర్ చికెన్ 375, బటర్ నాన్ 140 రూపాయలు, లచ్చా పరోటా 45 రూపాయలు, వాటర్ బాటిల్, మటన్ చప్లీ కబాబ్ 375, రూజ్ మదనీ మటన్ 899. తింటున్నప్పుడు బాగానే అనిపించింది, కానీ తిన్న తర్వాత అనవసరంగా చెప్పుకున్నాం ఇదేని అనిపించింది. టోటల్ 1946 అయింది. పెద్ద కడుపు నిండా ఏం తినలేదు, 4 తిన్నాము. ఓకే, ఏదో అలా అలా. మా బాయ్రా, చిన్న గుంతలో పడ్డారు పిల్లలు, కొంచెం నడుము పిక్క పట్టిందంటే ముసలోడికి. మారే నెక్స్ట్ వీక్ బెంగళూరు వస్తాను, అందుకే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను నీ మీద. అప్పుడు నన్ను మొత్తం తిప్పి చూపించకపోతే పగిలిపోద్ది. బస్సు వస్తుంది, మా వాడికి ఎక్కేస్తున్నాడు. ఇప్పుడు అంతా తిప్పి మెయిన్ బస్ దగ్గర తీసుకెళ్తుంది. ఇంటికి వచ్చాం మాయా, మా వాడు కూడా బస్సు ఎక్కేసాడు. రెస్టారెంట్ అయితే పర్లేదు, అంత గొప్పగా ఏం లేదు. బటర్ చికెన్ అయితే మాత్రం చాలా బాగుంది, బటర్ నాన్లు బాగున్నాయి, రోటీ బాగుంది. మెయిన్ కోర్సు ఆ మటన్ పీసులు అందరికీ నచ్చవు. ఆ చప్లీ కబాబ్ కూడా అందరికీ నచ్చకపోవచ్చు, చాలా ఆయిల్ ఉంది, రేట్లు కూడా ఎక్కువ అనిపించింది. అది ఈ వ్లాగ్ అయితే ఇంతే. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. ఇక్కడ దాకా వీడియో చూసిన లైక్ చేయడం మర్చిపోద్దు. ఉంటాను మరి, జై హింద్.